ఆధ్యాత్మికమైన కోణంలో మనం ఆలోచన చేస్తే వ్యాధి బాధలు కలుగుటకు 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, దేవుని దగ్గర రావడానికి కూడా ఇది ఒక కారణం. చాలా మంది సాక్ష్యాలు చెప్తుంటే నేను విన్నాను. నాకు వచ్చిన బలహీనతల్లో నేను చాలా కృంగిపోయానండి. యేసుప్రభు వారి గురించి విన్నాను, విశ్వాసం ఉంచాను, ప్రభు నన్ను స్వస్థపరిచాడనే సాక్ష్యాలు నేను విన్నాను. కాబట్టి దేవుని దగ్గర రావడానికి ఈ బాధలు కూడా ఒక కారణం. రెండవదిగా మనం చూస్తే దేవుని యొక్క క్రియలు బయలుపరచబడడానికి కూడా కారణం. చాలా మంది చెప్తుంటే విన్నాను, దేవుడు నిజంగా చాలా గొప్ప అద్భుతం చేసి నన్ను బలపరిచాడండి, నేను దేవునికి మహిమ చూడగలిగాను అని. కొన్ని బాధల వలన దేవుని యొక్క క్రియలు బయలుపరచబడతాయి. మహిమ కొరకు కూడా వాటిని దేవుడు అనుమతిస్తాడు. కనుక ఇది కూడా ఒక కారణం. మూడవదిగా మనం చూస్తే పాపం వలన కూడా వ్యాధి బాధలు వస్తాయి. ఇది కూడా ఒక కారణం. కనుక ఏ కారణం చేత మనకు వచ్చిందో మనకు తెలియదు, కానీ తెలుసుకోగలిగితే క్షమాపణ ప్రభు వద్ద ఉంది. కనుక మనము విరిగిన హృదయంతో తగ్గించుకొని చేసిన అతిక్రమలను ఒప్పుకొని సరి చేసుకోగలిగితే దేవుడు క్షమించే దేవుడిగా ఉన్నాడు.